లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. తిహార్ జైల్లో ఉన్న కవితను శుక్రవారం ఉదయం 10:30 సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవితను వారం పాటు సీబీఐ కస్టడీకి కోరనుంది. ఇటీవలే కవితను జైల్లో సీబీఐ విచారించింది. కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ అభియోగాలు మోపింది. బుజ్జిబాబు ఫోన్ నుంచి రికవర్ చేసిన వాట్సాప్ చాట్ పై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. 100 కోట్ల ముడుపులు చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూ దస్త్రాలపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. సౌత్ గ్రూప్ ఆప్ మధ్య కవిత దళారిగా వ్యవహరించి 100 కోట్ల చెల్లింపులో కీలక పాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది. ఐపీసీ 120B కింద కుట్ర కోణంలోనూ సీబీఐ దర్యాప్తు చేపట్టింది. పొద్దున మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బీహార్ జైల్లో కవితను అరెస్ట్ చేశారని. సో దాన్ని కోరుతూనే మేము అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. మాకు ఎటువంటి అప్లికేషన్లు ఇవ్వకుండా, కోర్టు ఆర్డర్లు ఇవ్వకుండా మా వెనకాల ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కవిత గారు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఎవరికి కానీ నాకు కానీ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాన్ని కోరుతూనే మేము ఈరోజు అప్లికేషన్ వేయడం జరిగింది. డ్యూటీ కోర్టులోకి వచ్చింది. ఈరోజు డ్యూటీ కోర్టు గారు వారి దగ్గర కేసు లేనందున రేపు పొద్దున ఉదయం 10 గంటలకు తీసుకోవడం జరుగుతుంది. వారి భర్తకి కూడా ఆఫ్టర్నూన్ రావడం జరిగింది అరెస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ నిన్న వాళ్ళకు పిటిషన్ మూవ్ చేయడం జరిగింది కోర్టు ముందు. ఆ పిటిషన్ మూవ్ చేశాక మాకు నోటీస్ ఇవ్వకుండా మూవ్ చేయడం నిన్ననే ఆర్డర్ పాస్ చేయడం కూడా నిర్ణయం జరిగింది. సో అది తప్పని మేము కోరుతున్నాం. మాకు కౌన్సిల్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఏ అప్లికేషన్ వేసినా అదర్ సైడ్ కి నోటీస్ ఇవ్వాలి. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఏ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. రెండోసారి ఇది, మొదటిసారి కాదు. భర్తకి మధ్యాహ్నం ఇచ్చారు, అరెస్ట్ చేస్తున్నాను ఇచ్చారు, అంతే. అంతకంటే కోఆపరేట్ ఎలా చేయాలండి? ఫస్ట్ టైం వచ్చారు, మొన్న వచ్చారు, అడగడం జరిగింది 3 గంటలు, కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేయకపోవడం ఇంత. ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలు ఉన్నారు, మళ్ళీ అరెస్ట్ చేయడానికి అది తన ఫండమెంటల్ రైట్ అండి. ప్లీజ్ ఆర్టికల్ 23, దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు రిమైన్ సైలెంట్. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. రైతుల కష్టాన్ని మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు అన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇప్పటికే నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ప్రభుత్వం కుల గణనకు కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల జనాభా ఎంతో తెలిస్తే రిజర్వేషన్ అమలు సులువవుతుందని తెలిపారు. కుల వృత్తులు అనేక రకాలుగా మారాయని, ఆ కుల వృత్తిని కాపాడుకోవడం అవసరమని అన్నారు. ఆ వర్గాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న బలహీన వర్గాల బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చొరవ తీసుకుంటారని పేర్కొన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవనంలో జరిగిన పూలే జయంతి ఉత్సవాల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. నాయకులు చెప్పిన దాని ప్రకారంగా అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణ సర్వేకు సంబంధించి కేబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభ తీర్మానం జీవో ఇచ్చి 150 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల త్వరలో ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి అందరూ ఉన్న కుల సంఘాల నాయకులు అందరూ కూడా అన్ని రకాలుగా సహకరించండి. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఉంది. ఒకవైపు కులగణ సర్వే చేస్తూ అందుకు సంబంధించిన బలైన వర్గాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ విధానాలకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ కులంలో ఉన్న యువతకో, విద్యార్థులకో లేదా అక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు మెరుగుపడితే మీరు రాసియండి. దాని ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అనేక సందర్భాలు చెప్పినా కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏక్నాథ్ షిండేలను ప్రోత్సహించేదే బీజేపీ పార్టీ అంటూ సెటైర్ వేశారు. మరో 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని కోరుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆయన ఇంకొక మన మహేశ్వర్ రెడ్డి ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీద 5 గ్రూపులు లేదు. ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు,
ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు నీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టడం నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒక జాతీయ పార్టీ ఎల్పీ లీడర్, రిజిస్టర్డ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీలకు వారంటీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీల అమలుపై నిలదీయాలి అన్నారు. మరోసారి మోసపోయి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని కోరారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికిండ్రు, నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఈ తాపగిట్ట మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేతులకెళ్ళి జారిపోతే మళ్ళా 5 ఏళ్ల దాకా దొరకరు. కాంగ్రెస్ వాళ్ళ గట్టిగా సురుకు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఏమైంది మీ హామీలని చెప్పి నేను అడగగలుగుతా. మరి 4,000 ఇస్తా అని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకా ఘోరం ఏంటంటే మొన్న జనవరి నెలల ఆ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొచ్చిండు. యాదుకుందా మీకు? మధ్యలో ఒక నెల పోయింది, 4 నెలల్లో నడిమిట్లో ఒక నెల ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టిండు. ఇది ఎట్లున్నదంటే అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం పోయిందట. వెనకటికేవలో సామెత చెప్పినట్టున్నది కథ. 4,000 ఆశపడితే జనవరిలో ఇంత ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎంఐఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఏమైందని ప్రశ్నించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో మాత్రం మార్పు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కొత్త నాటకానికి తెర తీశాయని చెప్పారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఎంఐఎం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కిషన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ తెస్తానటువంటి మార్పు బీఆర్ఎస్ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీని తన దగ్గర తీసుకొని చోటులు కలిపి రాజకీయాలు చేయడమే మార్పు. ఎంఐఎం రౌడీజానికి, గూండాయిజానికి మద్దతు ఇవ్వడమే మార్పు. అంతే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి మార్పు రాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఉందో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఏ హామీలు అమలు చేయరు. పేరుకేమో 2 పార్టీలు శత్రువులుగా అనిపిస్తాయి, కానీ ఈ 2 పార్టీలది ఒకే మాట, ఒకే బాట. ఈ 2 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీకి కొమ్ము కాసే పార్టీలే. మేము అనేక రోజులుగా చెప్పాము, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ 3 ఒకటే. ఈ 3 పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ 3 పార్టీలు కూడా మెజార్టీ హిందువులను అవమానం చేసేటువంటి పార్టీలే. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు జై శ్రీరామ్ నినాదం పలుకుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ పట్టణం అరుంధతి నగర్ దుబ్బా చౌరస్తాలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి హిందూ ఓట్లు అడిగే అర్హత లేదు అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. పాత బస్తీలో ఓవైసీని గెలిపించేందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని అన్నారు. తెలంగాణలో 100 రోజుల కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. అబద్దాల 6 గ్యారంటీలతో తెలంగాణలోకి వచ్చారని మండిపడ్డారు. ప్రజా సమస్యలకు కాంగ్రెస్ కు పట్టింపు లేదు అన్నారు. రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎలా ఇస్తారని ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. నిన్న మాట్లాడుతూ హనుమాన్ భక్తుల దగ్గరకు పోయి రామరాజ్య స్థాపన కోసం ఆయన మాట్లాడడం జరిగింది. సంతోషం, మేము వెల్కమ్ చేస్తున్నాము. అదే రకంగా జీవన్ రెడ్డి గారు రామ మందిర నిర్మాణాన్ని కూడా స్వాగతిస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఏదైతే రామ మందిరాన్ని కూల్చి బాబరీ మస్జిద్ని కట్టినరో అది తొలగించి రామ మందిరం ఏదైతే మనం భవ్యమైన రామ మందిరం కట్టుకున్నామో దాన్ని స్వాగతిస్తే కూడా బాగుంటుంది. అదే జీవన్ రెడ్డి గారు యూనిఫామ్ సివిల్ కోడ్ని, పాపులేషన్ కంట్రోల్ బిల్లుని రేపు వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వచ్చి తీరుతుంది అని అమిత్ షా గారు చెప్పిండు. ఇవన్నీ కూడా స్వాగతిస్తే బాగుంటుంది. ఒకవేళ సిఏఏకి ఆయన ఇంకా విరుద్ధం ఉంటే ఇప్పుడు కూడా
టోపీలు పెట్టి 2020లో ఎట్లా కొట్లాడిండు అట్లనే కొట్లాడాలా. హిందువుల మీద ఎలక్షన్ల కోసం ప్రేమ చూపెట్టకుంటే పర్మనెంట్ ప్రేమ చూపిస్తే బాగుంటుంది. ఎలక్షన్ల కోసం ప్రేమ చూపించడం తప్పు. అధికారం ఉందన్న అహంతో సీఎం రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్ లాగా అవుతారని ఆమె జోస్యం చెప్పారు. తనను విమర్శించే హక్కు ఎవరికీ లేదని, తాను గాని భరత సింహారెడ్డి గాని కాంట్రాక్టర్లకు భయపడలేదని, కాంట్రాక్టుల కోసం పదవుల కోసం బీజేపీలో చేరలేదు అని అన్నారు. ఆమె బరాబర్ పగలు పట్టపగలు తిరుగుతున్నాం, చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా మేము? ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పట్టపగలు ప్రతి ఒక్కరింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమన్నా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా? ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినావా? అదేమైనా నీ సామ్రాజ్యమా? ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు నేను కంటెస్ట్ క్యాండిడేట్ నేను పోటీ చేస్తున్నా ఎలక్షన్లో. బరాబర్ ప్రతి ఒక్కరు ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది. వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం, ఓటర్ నిర్ణయం. కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది, అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటా క్యాండిడేట్గా. ఇది కేసీఆర్ భాష, రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే లైన్లో పోతున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు. ఆడోడు ఈడోడు మోపోయిందని కేసీఆర్ అంటుండే అప్పుడు, అంటే ఇంకెవరు రాకూడదు వీళ్ళకి అడ్డం. ఆడోడు మోపోయిండు, మరి మీరందరూ ఎట్లా గెలిచినారా బాబు? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ 200 ఓట్లు ఎక్కువ వస్తాయి, నువ్వు ఎట్లా గెలుస్తున్నావా బాబు? ఈ యొక్క మాట పద్ధతి దయచేసి మార్చుకోండి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారిగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు. పారదర్శకంగా విచారణ కొనసాగుతోంది అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని సిపి వెల్లడించారు. It's going on right lines. We'll do it purely objectively, and at right time we'll definitely tell you. It's going on right lines. We'll do it purely objectively, and at right time we'll definitely tell you. సామాజిక న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటాం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పి గన్నవరంలో పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు కూటమి ప్రచారంలో పాల్గొన్నారు. కాపుల్లో కూడా పేదవారు ఉన్నారని, టీడీపీ హయాంలో కాపుల కోసం ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. పి గన్నవరం ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కొబ్బరి పరిశ్రమ తీసుకొచ్చి అభివృద్ది చేస్తామని చెప్పారు. అప్పనపల్లి, కాజీపేట ప్రాంతాలకు వరదల సమస్య ఉందని, ఆ ప్రాంతంలో వంతెన నిర్మించే బాధ్యత తనదేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది. వారి కోసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు, 2000 కోట్లు సంవత్సరం చొప్పున 10,000 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. ఇక్కడ నియోజకవర్గానికి వస్తే కొన్ని సమస్యలు చెప్పారు సత్యనారాయణ గారు. నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు ఉన్నాయి. వరదల సమయంలో నది కోతకు గురి అయి సారవంతమైన అత్యంత విలువైన భూములన్నీ కూడా కొట్టుకొని సముద్రంలో కలిసిపోతున్నాయి. కోనసీమను సీఎం జగన్ కలహాల సీమగా మార్చారని విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతు కన్నీరు తుడిచే కూటమిగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ హామీ ఇచ్చారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని, కోనసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. రైతుల కోసం సర్ ఆర్థర్ కాటన్ ఏ విధంగా చేశారో ఆ విధంగానే తాను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విధి విధానాలతో ఇంకా వెనుకబడిపోయింది. అలాంటి కొబ్బరి రైతాంగానికి, వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం. నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం. మన డెల్టా ప్రాంతాలను కానీ, మన మెరక మెట్ట భూములు కానీ, మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది. కనీసం 5 కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ వాలంటీర్లపై చంద్రబాబు పూటకొక మాట మారుస్తారని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ల వ్యవస్థలపై నమ్మకం ఉంటే ఇన్ని రోజులు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ వాలంటీర్లపై విషం కక్కుతున్నారని విమర్శించారు. గతంలో వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తానని, ఇప్పుడు అదే వ్యవస్థను కొనసాగిస్తామని ఎందుకంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు
రోజుకొకసారి మారుస్తూ చెప్తున్నవి ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ దీంతో సహా ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్ధాలు ఆడుతున్నాడు అని ప్రూవ్ చేస్తుంది. ఓటు కోసం నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో 4 ఓట్లు ఎట్లా వస్తాయి, అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు, జనాన్ని భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. 14 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు చెప్పింది చేశామని చెప్పగలరా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 30 మంది ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని తెలిపారు. వారిని సీఎం జగన్ నియమించారా అని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం అవసరం ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని తెలిపారు. సీఎం జగన్ పెట్టిన వ్యవస్థలు దేశంలో ఎక్కడా లేవు అన్నారు. జగన్ అమలు చేసిన సంస్కరణల వల్ల రాష్ట్రంలో పేదరికం తగ్గిందని బొత్స అన్నారు. కుటుంబంలో మంచి జరిగితేనే నీకు మంచి జరిగింది అనుకుంటేనే నా కోటని అడిగిన ముఖ్యమంత్రి అడిగిన నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఒకే ఒక్కసారి నినాదం జగన్మోహన్ రెడ్డి గారు, రెండో నినాదం ప్రాణకొచ్చు, ఆ రెండే దయచేసి. అదే మనకి శ్రీరామ రక్ష మా గారు గారు చంద్రబాబు వదిలేరు ఆవిడ దానితో దయపోయారు. పల్నాడు జిల్లా గురజాల రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని, ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి సవాల్ ప్రతి సవాల్ విసురుకున్నారు. గురజాల అభివృద్దిపై చర్చకు సిద్దమా, కాసు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఎరపతినేని సవాల్ విసిరారు. ఎరపతినేని సవాల్పై ఎమ్మెల్యే కాసు స్పందించారు. గతంలో ఎరపతినేని ఓడించా, మళ్లీ ఓడిస్తా, దీనికి దమ్మెందుకు అంటూ రెస్పాండ్ అయ్యారు కాసు. రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచినే మారుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మారుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 అవర్లో నీకు సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్పు. ఇద్దరం కట్టుబడి ఉన్నాం. ఇద్దరికి ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? సవాల్ నువ్వు స్వీకరించండి. నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు కాసు బ్రహ్మానంద వారసుడు అయితే, నిజంగా నువ్వు గుజరాత్ నియోజకవర్గ అభివృద్ధికి చేసుంటే ఇప్పుడు చెప్పు, నువ్వు నీ దమ్మేంటో ఇప్పుడు తేలాలా నువ్వు నేను. తిరుపతి శ్రీనివాసరావు, నీకు సమాధానం దానికి గంట ఎందుకయ్యా? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్ లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతా. నీ సవాలు గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది 20 సీట్లతో పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. 80 సీట్లు తీసుకోవాల్సిన వారు 20 సీట్లు తీసుకుంటారా అని అన్నారు. పార్టీని ప్యాక్ చేసి పవన్ షూటింగ్లకు వెళ్లిపోతే బాగుంటుంది అన్నారు. పవన్ వల్ల యువత పాడైపోతున్నారని తెలిపారు. చంద్రబాబుకి సేవ చేసేందుకు తాను సిద్ధంగా లేను అన్నారు ముద్రగడ. 20 సీట్లతో ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అర్థం అవట్లేదు. 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 22 సీట్లు అంటారు. ఆ 20 కూడా త్యాగ చేస్తే బాబు యువత బాగుంటారని కూడా సలహా ఇస్తా ఉన్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపం, ఉద్రేకాలు, పోషాలు ఆ రోజు తమక హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమని పడిగడుతా ఉన్నా. ఏపీలో ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన డబ్బు, మద్యం, గంజాయి సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరారు. తగిన ఆధారాలు లేకుండా 50,000 కంటే ఎక్కువగా నగదు ఉంటే సీజ్ చేసి ట్రెజరీలో జమ చేయాలని అధికారులకు చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు, సింగరాయకొండ చెక్పోస్టులను ఆయన తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ రోజుకి మనం మొత్తం రాష్ట్రంలో ఈ రోజుకి 100 కోట్ల సీజర్, అంటే దాంట్లో క్యాష్ ఉంది, లిక్కర్ ఉన్నది, తర్వాత డ్రగ్స్, ఫ్రీబీస్ అన్నీ ఉన్నాయి. సో 100 కోట్ల వరకు సీజ్ అయింది 16th, అదే అనౌన్స్మెంట్ డేట్ నుంచి ఇప్పుడు దాకా. సో అదే పద్ధతిని మనం ముందు కూడా చెక్ పోస్ట్లో బాగా పనిచేస్తున్నారు. సో ఐ హ్యావ్ పర్సనల్గా చెక్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎక్కడైనా ఎనీ గ్యాప్ ఉంటే అది కూడా మేము సరి చేస్తాము. ఇంకొకటి మనం ఏం చెప్పామంటే చెక్ పోస్ట్లో మామూలు ప్రజలు చాలామంది ఇక్కడ
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు ఉదయం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలు విడుదల చేస్తారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,73,058, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,79,163 మంది. రెగ్యులర్ కోర్సులతో పాటు ఒకేషనల్ ఫలితాలన్నీ ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెస్ట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు 20వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. టెట్ దరఖాస్తులకు గతంలో నిర్దేశించిన గడువు బుధవారంతో ముగిసింది. ఇప్పటి వరకు 1,93,135 దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటితో పోల్చితే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. మే 20వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయుల అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షల మంది టెట్ లో అర్హత పొందారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికకు నిర్వహించే డిఎస్సీలో టెట్ కు 20% వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డిఈడి, బిఈడి పాస్ అయిన అభ్యర్థులతో పాటు గతంలో టెట్ పాస్ అయిన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు మళ్లీ ఈ పరీక్ష రాస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. బాలాపూర్, మీర్పేట్, చౌటుప్పల్లో మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 డ్రగ్స్ పెడ్లర్స్, 3 కస్టమర్స్ ను అరెస్ట్ చేశారు. 1.5 కిలోల ఓపీఎం డ్రగ్, 24 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు. రాచకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి లీలలు బయటపడ్డాయి. నకిలీ ఐఏఎస్ అధికారిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావుపై అనుమానంతో ఎంక్వైరీ మొదలైంది. ఆయన వైఖరిపై అనుమానంతో విజిలెన్స్ అధికారులకు ఈవో కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు విజయవాడ, గుంటూరులోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఘటనలో 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. బేల మండలం దౌనుగూడ పరిధిలోని రేణిగూడ గుట్ట ప్రాంతంలో కూలీలు ఉపాధి హామీ పనుల కోసం వెళ్లారు. అయితే అకస్మాత్తుగా తేనెటీగలు కూలీలపై దాడి చేయడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది 6 అంబులెన్స్ల ద్వారా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీళ్లతో డబ్బు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పనిచేసిందని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ దాన్ని జవాబుదారీతనంగా భావించి నెరవేర్చిందని చెప్పారు. ఉద్యోగాలు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ అవకాశాల కోసం వెతుకుతోంది అన్నారు. మోడీ విశ్రాంతి కోసం పుట్టలేదని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్లాల్సిందే అని అన్నారు. जो लोग हमारा घोर विरोध करते हैं, ये परिवारवाद और भ्रष्टाचार के दलदल में डूबी कांग्रेस जनता की मजबूरियों में मुनाफा खोजती है। राजस्थान में पानी के संकट को बड़ा बनाने वाली कांग्रेस ही है। केंद्र सरकार ने हर घर पानी पहुंचाने के लिए जल जीवन मिशन शुरू किया, उसमें भी कांग्रेस ने भ्रष्टाचार किया। आज हमारे प्रयासों से करौली धौलपुर के 1.5 लाख घरों में पानी पहुंचा है। और अभी भजन लाल जी बड़ा विस्तार से वर्णन कर रहे थे, जिस ईआरसीपी प्रोजेक्ट को कांग्रेस सरकार ने वर्षों से लटकाया था। కేంద్రంలోని మోడీ సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కోటీశ్వరులకు మోడీ ఇచ్చిన డబ్బునే పేదలకు అందజేస్తామని చెప్పారు. రాజస్థాన్లోని అనూప్గఢ్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. नरेंद्र मोदी जी ने इन लोगों के 16 लाख करोड़ रुपए माफ किए हैं। अब आप कहोगे 16 लाख करोड़ रुपए कितना होता है? इतना बड़ा नंबर है, आपको और हमें पता ही नहीं लगता कितना बड़ा है। मैं बताता हूं आपको, नरेंद्र मोदी जी ने हिंदुस्तान के 25-30 सबसे अमीर लोगों का इतना कर्जा माफ किया जितना 24 साल
मनरेगा में लगता है। समझिए बात, जितना 24 साल में मनरेगा में जाता है उतना पैसा नरेंद्र मोदी जी ने 15-20 लोगों का कर्ज माफ किया। దేశం కోసం రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో సీఏఏ చట్టాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పారు. తాను బతికే ఉన్నారని, తృణమూల్ కాంగ్రెస్ రక్తం చిందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. సోదరీ సోదరులంతా మత సామరస్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలను భయపెట్టడానికి బీజేపీ కేంద్ర ఎన్నికలను ఉపయోగిస్తోంది అన్నారు మమత. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.